ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈ రోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుందాం. సూర్యుని అవతారం ఎలా ఏర్పడింది? పూర్వం మనకి కశ్యప మహర్షి ఉండేవాడు. ఆయనకి 2 భార్యలు, దితి, అదితి. దితికి కలిగినటువంటి సంతానం అంతా కూడా దైత్యులు, అదితికి కలిగినటువంటి సంతానం అంతా కూడా దేవతలు. కాకపోతే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే అధికార పోరు కూడా పెరిగిందిట. దైత్యులంతా కూడా ఈ దేవతల మీద ఎప్పుడూ కూడా ఘర్షణ పడుతూ ఉండడం, వాళ్ళని హింసిస్తూ ఉండేవాడుట. ఇది చూడలేక కశ్యప మహర్షి, అదితి, ఆ దంపతులిద్దరూ కూడా సూర్యశక్తిని ఉపాసించారట. ఉపాసిస్తే వాళ్ళ ఉపాసనకి, వాళ్ళ తపస్సుకి సూర్య భగవానుడు అనుగ్రహించాడు. మీకేం కావాలో కోరుకో అన్నట్ట. నీ అనుగ్రహంతో దేవతలను కాపాడు అని వాళ్ళు వేడుకున్నారట. నా శక్తిలోని ముఖ్యమైనటువంటి 1000 కిరణాలని అక్కడ సమీకరించి నేను నీ గర్భంలో ప్రవేశింపజేస్తాను. నీ గర్భంలో సూర్య నా అనుగ్రహంతో బాలుడు జన్మిస్తాడు. ఆ తర్వాత అతను ఈ దైత్యులందరినీ కూడా శిక్షిస్తాడు, దేవతలను కాపాడుతాడు అనేటువంటి మాట చెప్పాట. ఆ తర్వాత సూర్యానుగ్రహం వలన అదితి గర్భంలో ఒక గర్భాండం వెలిసింది. చాలా శక్తివంతంగా ఉండేది. ఆవిడ రోజు కూడా ఆ గర్భాన్ని కాపాడుకోవటం కోసం అనేక పూజలు, వ్రతాలు, స్తోత్రాలు చేస్తూ ఉండేదిట. ఒకరోజు కశ్యప్ మహర్షి అన్నట్ట, ఎందుకు గర్భం దాల్చిన దానివి ఉపవాసాలు చేస్తూ ఉన్నావు? ఇలా చేయటం వల్ల గర్భస్థ శిశువుకి ఇబ్బంది కలుగుతుంది అని. నా గర్భంలో ఉండేది మామూలు శిశువు కాదు, సాక్షాత్తు సూర్యానుగ్రహం వలన వచ్చినటువంటి శక్తి నా గర్భాండంలో ఉంది. అందుకని దానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పిందిట. ఒకరోజు ఆవిడ ప్రసవించింది. ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో ఒక అండం విడుదలైందిట. ఆ గర్భాండాన్ని చూసి ఎవరు కూడా కళ్ళు మిరుమిట్లు కొలిపేలాగా ఉందిట. ఎవరు కళ్ళతో చూడలేనటువంటి తేజోవంతంగా వెలిగిపోతూ ఉందిట. ఆ గర్భాండాన్ని చూసి కశ్యప మహర్షి సూర్యుడి ప్రార్థన చేశాట. ఆ అండం పగిలి దాని నుంచి ఒక బాలుడు, తేజోవంతుడైనటువంటి బాలుడు ఉద్భవించట. ఆ బాలుడిని అక్కున చేర్చుకున్నారు. ఆయనకి సూర్యుడు అనేటువంటి నామకరణం చేశారు. ఆ సూర్యుడే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సూర్యుని అవతారంగా మనం చెప్తూ ఉన్నాం. సూర్యవంశపు రాజులు అని మనం చాలా వరకు పురాణాల్లో చదువుతూ ఉంటాం. ఆ సూర్యవంశుల రాజులకి ఏమిటంటే మూల పురుషుడిగా మనం వైవస్వత మనువును చెప్తాం. ఆ వైవస్వత మనువే ఈ సూర్యపుత్రుడుగా చెప్తారు. అయితే ఈ సూర్యుడికి 3 భార్యలు. అందులో ఉష, పద్మిని, ఛాయ అని ఆయనకి 3 భార్యలు. ఉష కాలచక్రం అంటే కాల పరిమితి కలిగినటువంటిది, కాల పరిజ్ఞానం కలిగినటువంటిది. అందుకని ఆవిడకి కాలస్వరూపిణి కాబట్టి వారిద్దరికీ కలిగినటువంటి 7వ పుష్పంగా సంవత్సరం చెప్తారు. అంటే మామూలుగా మనం ఏం చెప్తాం, కాలచక్రంలో మనకి ఒక సంవత్సర కాలం, దానిలో 6 ఋతువులు, ఆ తర్వాత రాత్రి పగలు అనేటువంటి ఉంటాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి కాల స్వరూపిణి అయినటువంటిది ఈ ఉషగా చెప్తారు.
ఆ తర్వాత ఉండేటువంటిది పద్మిని. ఆయన రెండవ భార్య పద్మిని. ఆ పద్మిని విశ్వకర్మ కూతురుగా చెప్తారు. అయితే ఈ పద్మినీదేవికి కలిగిన సంతానమే యమధర్మరాజు, యమున. అంటే ఆయన శక్తిని చూడలేక కళ్ళు మూసుకుందిట. తద్వారా నలుపు రంగుతో ఉండేటువంటి యమధర్మరాజు, ఆ తర్వాత యమున పుట్టారుట. ఆ యమున జనుల పాపాల్ని కడగడానికి నదిగా ప్రవహిస్తూ ఉంది. మనం యమునా నదిగా చెప్పుకుంటూ ఉంటాం. యమధర్మరాజు ఆ తర్వాత తపస్సు చేసి జీవుల యొక్క పాప కర్మలకి శిక్ష వేసేవాడిగా ఆయన నరకలోకానికి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పద్మినీదేవి సూర్యభగవానుడి తీక్ష్ణతకి తట్టుకోలేక పద్మినీదేవి తన నుంచి ఒక శక్తివంతురాలైనటువంటి స్త్రీని ఆవిడ సృష్టించిన తర్వాత ఆ శక్తి బయట వచ్చిన తర్వాత అడిగిందట, నేనేం చెయ్యాలి, ఆజ్ఞ ఇవ్వండి అని. నువ్వు నా ఛాయవి, నువ్వు నా స్థానంలో ఉండు, సూర్యభగవాను పతిగా గ్రహించు, నేను ఆయన తీక్ష్ణతకి తట్టుకోలేకుండా ఉన్నాను, నా స్థానంలో ఆయన భార్యగా ఉండు అని చెప్పేసి ఆవిడ పుట్టింటికి వెళ్ళిందిట. ఎవరు? పద్మినీదేవి. వెళ్ళిన తర్వాత విశ్వకర్మ కూడా కొంతకాలం చూసి, ఏ స్త్రీ కూడా పుట్టింట్లో అలాగే ఉండిపోవడానికి వీలు లేదు, అందుకని నీ భర్త దగ్గరికి నీవు వెళ్ళిపోమని చెప్పెట్ట. అయితే ఆవిడ భర్త తీక్ష్ణతకి తట్టుకోలేక ఆవిడ ఒక ఆడ గుర్ర రూపం దాల్చి అడవిలో తపస్సు చేసుకోవడానికి కూర్చుందిట. ఛాయాదేవి ఈ పద్మిని స్థానంలోనే సూర్యభగవానుడితో ఉంటూ ఉంది. తద్వారా ఆవిడకి కలిగినటువంటి సంతానం శనీశ్వరుడు, తర్వాత తపతి. తపతి అనేటువంటిది కూడా నదిగా ప్రవహిస్తూ ఉంది. శనీశ్వరుడు కూడా ఈ ఛాయాదేవికి సూర్యభగవానుడికి కలిగినటువంటి సంతానం. కొంతకాలం తర్వాత కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత సూర్యభగవానుడు తెలుసుకున్నాడు, అక్కడ ఉన్నది తన భార్య కాదు, ఆవిడ నుంచి వచ్చినటువంటి ఛాయాదేవి అని. భార్య కోసం పరిగెట్టాడు, మామగారిని అడిగాడు. ఆవిడ నేను ఎప్పుడో పంపించాను, నీ దగ్గరికే వచ్చింది అన్నట్ట. ఆయన దివ్యశక్తితో చూశాడు, అడవిలో ఆడగుర్ర రూపంతో ఆవిడ తపస్సు చేసుకుంటోంది. సూర్యభగవానుడు కూడా ఒక అశ్వరూపాన్ని దాల్చి తన భార్య దగ్గరికి వెళ్ళాట. తద్వారా వారికి కలిగినటువంటి సంతానమే అశ్విని దేవతలుగా చెప్తారు. ఆ అశ్విని దేవతలే దేవ వైద్యులుగా కూడా పిలువబడుతున్నారు. ఎవరికి రోగం వచ్చినా ఆ అశ్విని దేవతను తలుచుకుంటే, వాళ్ళకి అశ్విని సూక్తం చదువుకుంటే వాళ్ళకు ఉండేటువంటి రోగ నివారణ జరుగుతుంది అనేటువంటి విషయం కూడా చెప్తారు. ఏ విధంగా సూర్యుడి అవతారం జరిగింది అనేటువంటి కథనాలు మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అంటే సూర్యుడి అవతారం ఏ విధంగా వచ్చింది, అసలు సౌరశక్తి అనేటువంటిది ముందుగానే ఉంది. సూర్యుడు అప్పుడు ఉద్భవించినటువంటి వాడు కాదు, కానీ అవతారం దాల్చి వచ్చినటువంటి కథనం మనకి పురాణాల్లో ఈ విధంగా కనిపిస్తోంది. ఎందుకంటే దానికంటే ముందు అవతారం దాల్చక ముందే అదితే కశ్యప మహర్షి సౌరశక్తిని, సూర్యశక్తిని వాళ్ళు ఉపాసించారు. తద్వారా ఆ సూర్యుడు వాళ్ళని అనుగ్రహించి ఒక బాలుడిని వాళ్ళకి ప్రసాదం చేశాడు. రథసప్తమి అంటే దీనికి జయంతి సప్తమి అని, మహాసప్తమి అని, రథసప్తమి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ రథసప్తమి రోజు మనం ఏ నియమాన్ని పాటించాలి, ఏం చెయ్యాలి అనేటువంటి విషయం తెలుసుకోవాలి. రథసప్తమి రోజు వీలైనంత వరకు దగ్గరగా నది ఉంటే ఎవరైనా సరే నదీ స్నానం చేయాలి. తప్పనిసరిగా సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. ఈ రథసప్తమికి ఉండేటువంటి విలువ, దీనికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అంటే, సూర్యగ్రహణంలో చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో, అంటే సూర్యగ్రహణ సమయంలో చేసేటువంటి పూజలకి, జపాలకి, అక్కడ చేసేటువంటి తర్పణాలకి, హోమాలకి ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం రథసప్తమి రోజు చేయటం వల్ల వస్తుందిట. అంటే ఎంతటి విశిష్టమైందో మనకు అర్థమవుతోంది. మామూలు రోజు ఒక జపం కానీ, ఒక పూజ కానీ, ఒక హోమం కానీ చేస్తే అది చేయటానికి నిర్దేశించినటువంటి ఫలితం వస్తుంది. కానీ అదే జపాన్ని, అదే హోమాన్ని, అదే అర్ఘ్యాన్ని సూర్యగ్రహణ సమయంలో చేస్తే దానికి 1000 ఫలితం వస్తుందని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. దానికి తత్సమానమైనటువంటి ఫలితం ఈ రథసప్తమి రోజు చేసే వాటికి కూడా ఉంటుందిట. రథసప్తమి ఎప్పుడైనా సోమవారం కానీ, ఆదివారం కానీ వచ్చినా, షష్ఠీ తిథితో కలిసి వచ్చినా అది 1000 సూర్యగ్రహణాల్లో ఇచ్చేటువంటి ఫలితాన్ని ఇస్తుందిట.
అంటే ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో మనకి ఇక్కడ అర్థమవుతోంది. అంటే మామూలుగా ఆదివారం సోమవారం కాకుండా షష్ఠి తిథితో కలిసి కాకుండా వచ్చినటువంటి రథసప్తమి మిగతా ఏ వారంలో వచ్చినప్పటికీ కూడా రథసప్తమి విశిష్టమైనటువంటిది. రథసప్తమి రోజు చేసేటువంటి పూజలకి దానాలకి మామూలు రోజుల కంటే వచ్చేదానికంటే వెయ్యంతల ఫలితం ఉంటుంది. అందుకని రథసప్తమి రోజు ఏం చేయాలి? తప్పనిసరిగా తెల్లవారుజామున స్నానం చేయాలి. అరుణోదయ సమయంలోనే స్నానం చేయాలి. అంటే అరుణోదయం అంటే ఇప్పుడు సూర్యోదయానికంటే ముందు ఉండేటువంటిది అరుణోదయ సమయంగా మనం చెప్తాం. కానీ సూర్యోదయం కంటే ముందుగానే స్నానం చేయాలి. ఎవరైనా రథసప్తమి రోజు అరుణోదయం కంటే ముందు అంటే సూర్యోదయం కంటే ముందు అరుణోదయంలో స్నానం చేయకపోతేట వాళ్ళకి సప్త మహారోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందిట. ఎవరైనా ఆ రోజు స్నానం చేసి సూర్యభగవానుడికి అరుణోదయ సమయంలో స్నానం చేసి సూర్యోదయానికి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తారో వాళ్ళకి సప్త జన్మల నుంచి వచ్చేటువంటి సప్త మహారోగాల నుంచి నివారణ జరుగుతుంది అనేటువంటి విషయం కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అయితే దీనికి పాటించవలసినటువంటి నియమాలు కూడా మనకి చాలానే కనిపిస్తాయి. స్నానం చేసేప్పుడుట 7 రేగు ఆకుల్ని కానీ 7 జిల్లేడు ఆకుల్ని కానీ లేదా 2 కలిపి 7 కానీ తీసుకుని సూర్య మంత్రాల్ని చెప్తూ సూర్య నామాల్ని చెప్తూ ఒక్కో నామం చెప్తూ ఒక్కో దగ్గర శిరస్సు పైన, ముక్కు పైన, భుజాలపైన, కళ్ళపైన, నాభిపైన, పాదాలపైన సూర్యభగవానుడి ఒక్కొక్క నామాన్ని చెప్తూ ఆ ఆకుల్ని నీటిలో తడిపి వాళ్ళ ఒంటి మీద వేసుకుని సూర్యభగవానుడికి స్నానం చేసి నమస్కారం చేయాలి. దీని పద్ధతి ఏమిటంటే మనం స్నానం చేయకుండా పక్క మీద నుంచి లేచి బాత్రూంలో కూర్చొని ఆకులు తల మీద పెట్టుకుని బడబడా నీళ్లు పోసేసుకోవడం కాదు. ముందు మనం పరిశుద్ధులం కావాలి. ముందు స్నానం చెయ్యాలి. నదిలో అయినా ఒక మునక వెయ్యాలి. వేసిన తర్వాత సూర్యనామాల్ని జపిస్తూ ఈ ఒక్కో ఆకుని తలపైన, కళ్ళపైన, ముక్కుపైన, భుజాలపైన, నాభిపైన, పాదాలపైన ఒక్కో నామాన్ని చెప్తూ ఆ ఆకుల్ని పెట్టుకుని సూర్యభగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యప్రదానం చేసి ఆ తర్వాత మళ్ళీ స్నానం చేయాలి. ఈ విధంగా స్నాన పద్ధతిని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్తూ ఉన్నారు. స్నానం చేస్తూ చెప్పేటువంటి మంత్రం కూడా ఉంది. ఆ మంత్రాన్ని చెప్తాను. ఆ తర్వాత అర్ఘ్యం ఇచ్చేటువంటి మంత్రం కూడా ఉంది. ఆ మంత్రం కూడా చెప్తాను. ఎవరైనా రాసుకోవచ్చు. సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధర సప్తార్కవర్ణమాదాయ సప్తమి రథసప్తమి అనేటువంటి శ్లోకాన్ని చదువుతూ స్నానం చేయాలి. ఇకపోతే అర్ఘ్యం ఇస్తూ చదివేటువంటి మంత్రం జనని సర్వలోకానాం సప్తమి సప్తసప్తికా సప్తవ్యహృతికే దేవి నమస్తే సూర్యమండలే అనేటువంటి మంత్రం చదువుతూ అర్ఘ్యం ఇవ్వాలిట. అలా అర్ఘ్యం ఇస్తూ సూర్యభగవానుడికి నమస్కారం చేయాలి. ఆ అర్ఘ్యం ఇస్తున్నప్పుడు కూడా దోసిలితో కానీ రాగి చెంబుతో కానీ నీళ్లు తీసుకుని దానిలో గరిక, ఎర్రని గంధం, ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షతలు, జిల్లేడు పూలు, అలాంటి పువ్వులన్నీ అంటే ఎరుపు రంగులో ఉండేటువంటి పువ్వులు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేస్తే విశేషం. ఆ తర్వాత అర్ఘ్యప్రదానం చేసిన తర్వాత సూర్య గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించాలి అనేటువంటి నియమం కనపడుతోంది. ఇది మనం నదీ తీరంలో చేసినప్పుడు చేయొచ్చు. ఇళ్లల్లో చేస్తే బాత్రూంలో కూర్చొని కాకుండా స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత సూర్యుడికి ఎదురుగా అర్ఘ్యప్రదానం చేసి ఆ తర్వాత ఎదురుగా నించుని కానీ లేదా పీట వేసుకుని కానీ కూర్చుని ఈ సూర్యగాయత్రి జపాన్ని చేయవచ్చు. సూర్యగాయత్రి జపం మంత్రజపం ఉపదేశం లేనటువంటి వాళ్ళు ఆదిత్య హృదయం చదవచ్చు లేదా సూర్యనామాల్లోని ఏ నామాన్నైనా కూడా వాళ్ళు జపించవచ్చు. ఇకపోతే స్నానం చేసే పద్ధతి ఇదైతే ఆ రోజు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. సూర్యభగవానుడికి ప్రత్యేకంగా ఎవరైతే పూజ చేస్తుంటారో, ఎవరు సూర్యమంత్రాన్ని చదువుతూ ఉంటారో, సూర్యుడికి నిత్యం ఎవరు అర్ఘ్యప్రదానం చేస్తుంటారో వాళ్ళందరూ కూడా రథసప్తమి రోజు ఆదివారాల్లో సప్తమి తిథి వచ్చినప్పుడు, మాస సంక్రాంతి వచ్చినప్పుడు అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి వచ్చినప్పుడు ఇవి అనాధ్యాయాలుగా చెప్తారు. అంటే ఆ రోజు చదువుని ప్రారంభం చేయకూడదు. ముఖ్యమైనటువంటివి ఆ రోజు ప్రారంభం చేస్తే సరైనటువంటి అవగాహన ఉండదు. అది అనాధ్యాయం కాబట్టి చదవకూడదు. చదవటం పక్కన పెడితే
మామూలుగా చెప్పేటువంటిది ఏమిటంటే మనకి మత్స్య మాంసాన్ని స్వీకరించకూడదు, బ్రహ్మచర్యం చెయ్యాలి, రాత్రిపూట భోజనం చేయకూడదు, పితృతర్పణం చెయ్యాలి అనేటువంటి నియమాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సూర్యభగవానుడికి ఇకపోతే మరికొన్ని ఆనవాయితీలు కూడా మనకి ఉన్నాయి. మకర సంక్రాంతి పోయిన తర్వాతనే మనకి రథసప్తమి వస్తోంది. మకర సంక్రాంతి అప్పుడు అందరూ కూడా గొబ్బిళ్ళు పెట్టుకొని ఉంటారు. వాటన్నిటిని మామూలుగా అయితే ఆ గొబ్బిళ్ళు వేస్తుంటారు. మామూలుగా మనకి శాస్త్రం ప్రకారం అయితే ఆవు పేడతో చేసినటువంటి పిడకల్ని పెట్టి దాని మీద పాలు పొంగించి పాయసం వండి సూర్యభగవానుడికి నివేదన చేయాలి. చాలా చోట్ల ఏం చేస్తుంటారంటే ఆయన సప్తాశ్వారూఢుడు కాబట్టి దానికి ప్రతీకగా చిక్కుడు కాయలకి పుల్లలు గుచ్చి వాటితో ఏం చేస్తారు, ఒక రథాన్ని తయారు చేస్తారు. దాని మీద చిక్కుడు ఆకులతో చేసినటువంటి విస్తరాకు వేస్తారు, లేదా ఒక పళ్ళెల్లో అయినా చిక్కుడాకులు కుట్టినటువంటి విస్తరాకు తయారు చేసి దాన్ని పెట్టి దాని మీద వేడివేడిగా ఉండేటువంటి పెసరపప్పు పొంగలిని పాయసాన్ని వేసి సూర్యభగవానుడికి నివేదన చేస్తారు. సూర్యభగవానుడికి నివేదన చేసేవి కూడా మనకి ప్రత్యేకంగా కనిపిస్తాయి. నువ్వులతో చేసినటువంటి పదార్థాలు, నువ్వు లడ్డూలు, ఆ తర్వాత రేగుపండు, ప్రత్యేకంగా రేగుపండు ఇక్కడ సూర్యభగవానుడికి నివేదన చేయాలి. దానికి తోడు పాయసం, పులగం, చిక్కడాకు, చిక్కుడు ఆకులతో చేసినటువంటి విస్తరాకు మీద ఈ వేడివేడి పులగాన్ని, పాయసాన్ని వేసి నివేదన చేయాలి అనేటువంటి సాంప్రదాయాలు మనకి కనిపిస్తాయి. ఎందుకంటే దీనిలో మనకి కొంత వైద్య ప్రక్రియ కూడా కనిపిస్తుంది. ఎందుకు అంటే దానిలో పచ్చని ఆకు మీద ఈ వేడి పదార్థాలు వేయటం వలన దానిలో కొంత రసాయన క్రియ జరిగి దానివలన ఆరోగ్యానికి బాగు చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా చిక్కుడులో కూడా కొంత సౌరశక్తి ఉంటుందిట. తప్పనిసరిగా ధనుర్మాసంలో, మాఘమాసంలో చిక్కుడు తినే తీరాలి, నిత్యం తిన్నా దోషం లేదు అనేటువంటి విషయం కూడా మనకి కొన్ని చోట్ల కనిపిస్తోంది. ఈ మాసంలో మనకి వచ్చేటువంటిది కూడా చిక్కుడుకాయ పట్ట బాగానే వస్తూ ఉంటుంది, బాగానే దొరుకుతాయి. కానీ ప్రత్యేకంగా నాకు ఇష్టం లేదు అని కొంతమంది వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా వీటిని ఈ మాసంలో తప్పనిసరిగా తినటం వలన ఆరోగ్యం కూడా బాగుంటుందిట. ఆ విధంగా చేయాలి. ఈ నియమాలు పాటించడంలో అందరూ కూడా సూర్యభగవానుడికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవడం, ఆ రథసప్తమి రోజు ఉదయాన్నే లేవటం, ఇవేంటి మంత్రం హృద్రోగ నాశకాయే నమః. దీని అర్థం ఏమిటి? హృద్రోగాన్ని అంటే గుండె జబ్బుని నాశనం చేస్తుంది, గుండె జబ్బును నివారణ చేస్తుంది ఈ మంత్రం చదువుకోవడం వలన. అయితే ఇది ఎవరిని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం? ప్రత్యేకంగా రథసప్తమి గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే రథసప్తమి రోజు మనం ఎవరిని ప్రత్యేకంగా పూజిస్తాం? సూర్యభగవానుడిని. సూర్యభగవానుడిని పూజించటం వలన, ఈ నామంతో జపించటం వలన ఎవరికైనా గుండె జబ్బులు ఉంటే ఈ నామంతో సూర్యభగవానుడిని ధ్యానించటం వలన వాళ్ళకి గుండె జబ్బులు నివారణ జరుగుతాయిట. అంటే ప్రత్యేకంగా ఈ నామం ఉంది ఆయనకి. అష్టోత్తర నామాల్లో హృద్రోగ నాశకాయ నమః అంటే గుండె జబ్బుల్ని నాశనం చేసేటువంటి శక్తి, గుండె జబ్బుల్ని నివారణ చేసేటువంటి శక్తి సూర్యభగవానుడికి ఉంది. జ్యోతిషాస్త్రాన్ని అనుసరించి కూడా గుండెకి కారకుడు సూర్యభగవానుడిగా మనం చెప్పుకుంటాం. జాతకాల్లో ఎవరికైనా రవి బాగాలేకపోతే కూడా గుండె జబ్బులు వస్తూ ఉంటాయి. అందుకని గుండె జబ్బుల నివారణకి ప్రత్యేకంగా సూర్యభగవానుడిని ఉపాసించాలి అనేటువంటి విషయం మనకి ఈ నామం ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా రథసప్తమి రోజు ఈ మంత్ర జపం చేయండి, తప్పకుండా గుండె జబ్బుల నుంచి మీకు నివారణ జరుగుతుంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. తిమిరాంతకం భయనాశం శుభకరం ఆదిత్య హృదయం అజేయం శక్తిప్రదం భవతిమిరాంతకం భయనాశం శుభకరం ఆదిత్య హృదయం.
ఫలమని భ్రమసిన మారుతిని నీవే గురువై దీవించినావు. మధుర ఫలమని భ్రమసిన మారుతిని నీవే గురువై దీవించినావు. నీదు శక్తినే గ్రహించి రాముడు రావణ సంహారమునరించినాడు. ఆదిత్య హృదయం అజేయం శక్తిప్రదం భవతి మిరాంతకం భయనాశం శుభకరం. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ctelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.